ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేసినాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాం. 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము పాఠం యొక్క పేరు తెలుసుకుందాం. పాపమునకు మృతులు, దేవునికి సజీవులు. ప్రియులారా, మనం రోమా పత్రిక 6వ అధ్యాయంలోనికి అడుగు పెడుతున్నప్పుడు పౌలు ఒక ప్రమాదకరమైన అపార్థాన్ని ముందుగానే ఊహిస్తున్నాడు. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ మా కృప మరి ఎక్కువగా విస్తరించాలని ప్రకటించిన తర్వాత సహజంగానే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. పాపం పెరిగినప్పుడు కృప కూడా పెరుగుతుందంటే మనం పాపములోనే కొనసాగాల? పౌలు సమాధానం తక్షణమే, బలంగా మరియు రాజీ లేని విధంగా ఉంటుంది. ఇందులో 7 విషయాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనిస్తాం. మొదటగా కృప గురించి తప్పుడు నిర్ధారణ. రోమా 6:1 కాబట్టి ఏమన్నా కృప విస్తరించినట్లు పాపములో కొనసాగుతుంది. ఇది నిజాయితీతో కూడిన ప్రశ్న కాదు. ఇది సరైన సిద్ధాంతం నుండి గ్రహించిన ఒక తప్పుడు నిర్ధారణ. కొందరు ఇలా అనుకోవచ్చు: కృప పాపాన్ని కప్పివేస్తుంది కాబట్టి ఎక్కువ పాపం అంటే ఎక్కువ కృప అనే అర్థం. కాబట్టి పాపం అనేది ఒక తీవ్రమైన సమస్య కాదు, ఇది సువార్తను ప్రమాదకరంగా వక్రీకరించడమే అవుతుంది. కృప అనేది పాపం చేయడానికి లభించిన లైసెన్స్ కాదు, అది పాపం నుండి లభించే స్వేచ్ఛ. రెండవ విషయం బలమైన తిరస్కారం. 6వ అధ్యాయం 2వ వచనం. అట్లెన్నడూ కాకూడదు. పౌలు సాధ్యమైనంత బలమైన తిరస్కరణతో దీనికి సమాధానం ఇస్తున్నాడు. ఈ వాక్యం యొక్క అర్థం అస్సలు కుదరదు, అది ఎన్నటికీ జరగకూడదు. ఒక విశ్వాసి పాపములోనే కొనసాగాలనే ఆలోచన సువార్తకు పూర్తి విరుద్ధమైనది. మూడవది విశ్వాసి యొక్క కొత్త గుర్తింపు. 6:2 పాపమునకు చనిపోయిన మనము ఇక మీదట పాపములో ఎట్లు జీవించగలము? ఇదిగో పౌలు యొక్క ప్రధాన వాదన. విశ్వాసి పాపమునకు మృతుడు, చనిపోయినవాడు. దీని అర్థం ఇది కాదు, మనకు ఇకపై శోధనలు కలగవని, మనం ఇకపై ఎన్నడూ పాపం చేయము అని దీని అర్థం ఏమిటంటే పాపం ఇకపై మనపై ఆధిపత్యం వహించదు. పాపంతో మనకున్న సంబంధం మారిపోయింది. రక్షణకు ముందు మనం పాపానికి బానిసలుగా ఉన్నాము. రక్షణ తర్వాత దాని ఆధిపత్యానికి మనం మృతులమయ్యాము. కాబట్టి పౌలు ఇలా అడుగుతున్నాడు: మీరు పాపమునకు మృతులైతే మీరు ఇకపై ఆ పాపములో ఎలా జీవించగలరు? 4వ విషయం క్రీస్తు మరణములో ఆయనతో ఐక్యత. రోమా 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? పాపానికి మనం ఎలా చనిపోయామో పౌలు ఇప్పుడు వివరిస్తున్నాడు. క్రీస్తుతో ఐక్యత ద్వారా. ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిసం ఇవ్వబడడం అనేది ఆత్మీయ ఐక్యతను సూచిస్తుంది, కేవలం నీటి బాప్తిసాన్ని కాదు. దాని అర్థం మనం క్రీస్తుతో ఐక్యమయ్యాము. ఆయనకు ఏం జరిగిందో అది మనకు జరిగినట్లుగా పరిగణించబడుతుంది. కాబట్టి క్రీస్తు మరణించినప్పుడు మనం ఆయనతో పాటు చనిపోయాము. ఆయన మరణం పాపానికి మన మరణంగా మారుతుంది. 5వ విషయం ఆయన సమాధిలో క్రీస్తుతో ఐక్యత. 6:4 కాబట్టి మనం బాప్తిసము ద్వారా మరణములోనికి ఆయనతో పాటు సమాధి చేయబడుతుంది. సమాధి మరణాన్ని ధృవీకరిస్తుంది. దీని అర్థం మన పాత జీవితం నిలిచిపోయింది, మన పాత గుర్తింపు పోయింది, పాత మనిషి మెరుగుపరచబడడం లేదు, అది సమాధి చేయబడింది. క్రైస్తవం అనేది స్వీయ అభివృద్ధి కాదు, అది మరణాంతర నూతన జీవితం. 6వది ఆయన పునరుత్థానంలో క్రీస్తుతో ఐక్యత. 6:4 తండ్రి మహిమ చేత క్రీస్తు మృతుల నుండి లేపబడినట్లు మనం కూడా నూతన జీవన విధానంలో నడుచుకోవాలి. ఇక్కడ ఉన్న సానుకూల అంశం ఏమిటంటే
మనం కేవలం మరణించిన వారమే కాదు, మనం జీవిస్తున్నాం. క్రీస్తు లేపబడినట్లే మనం ఒక నూతన జీవితంలోకి లేపబడ్డాం. ఈ నూతన జీవితం రూపాంతరం చెందిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవుని కేంద్రంగా ఉన్న జీవితం. నూతన జీవన విధానంలో నడుచుకోవడం అంటే పూర్తిగా ఒక కొత్త మార్గం, కొత్త కోరికలు, కొత్త ఉద్దేశం. ఏడవది, సువార్త పరివర్తన యొక్క మహిమ. పూర్తి చిత్రాన్ని చూద్దాం. మనం క్రీస్తుతో చనిపోయాం, మనం క్రీస్తుతో పాతిపెట్టబడ్డాం, మనం క్రీస్తుతో లేపబడ్డాం. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఇది కాదు మరింత మెరుగుగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నించడం, కానీ క్రీస్తులో ఒక కొత్త గుర్తింపుతో జీవించడం. ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటగా, కృప యొక్క దుర్వినియోగాన్ని తిరస్కరించండి. కృపను పాపం చేయడానికి అనుమతిగా భావించవద్దు. మీ గుర్తింపును గుర్తించుకోండి. మీరు పాపానికి చనిపోయారు, అలాగే జీవించండి. మూడవది, పాత జీవితంలో జీవించడం ఆపండి. పాతి పెట్టబడిన దానికి తిరిగి వెళ్ళవద్దు. నాలుగవది, నూతన జీవితంలో నడవండి. మీ దినదిన జీవితం మీ కొత్త స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉండనివ్వండి. 5, క్రీస్తుతో మీ ఐక్యతపై ఆధారపడండి. పాపంపై విజయం మీ సొంత బలం నుండి కాదు, క్రీస్తులో మీరు ఎవరనే దాని నుండి వస్తుంది. ముగింపు. ప్రియులారా, స్వార్థ పాపాన్ని క్షమించడమే కాదు, అది పాపిని రూపాంతరం చెందిస్తుంది. మనం నీతిమంతులుగా తీర్చబడమే కాదు, మనం క్రీస్తుతో ఐక్యమవుతాము. దాని వలన మనం పాపానికి చనిపోతాము, మనం దేవునికి జీవిస్తాము. కాబట్టి మనం దాసులుగా కాక నూతన జీవితంలోనికి లేపబడిన వారిగా జీవిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.